పుణ్యమూర్తుల దివిగాథల నుండి ఇవాళ కూడా కృష్ణావతారాన్ని గురించి విందాం. దేవకి పక్కలో పరుండబెట్టినటువంటి యోగమాయ కెవ్వున అరిసిన తరువాత ఆ భటులు ఆ కేక విని కంసుడి వద్దకు వెళ్ళి విషయాన్ని చెప్పారు. పిడుగులాంటి ఈ వార్త వినగానే కంసుడు భయకంపితుడయ్యాడు. తనకు అకాల మరణం ఆసన్నమైందని భావించాడు. భయపడ్డాడు. ఖడ్గం తీసుకున్నాడు. గబగబా దేవకి వద్దకొచ్చాడు. దేవకి దేవి కంసుడిని చూచి అతని పాదాలపై పడి కన్నీరు కారుస్తూ ఉంది. కంసునితో ఇట్లా అంది: అన్న శమింపుమల్ల తగదు అల్లుడుగాడిది, మేనకోడలు మనన సేయుమన్న వినుమాని నిజంపుట రాచపాడిగదన్న, సుకీర్తివై మనగదన్న మహాత్ములు నవ్వుబోవు త్రువనన్న, భవ సహోదరిన్ గదన్న నేను శరణంబు వెడెదన్. ఈ బాలిక మేనల్లుడు కాదన్నయ్య, మేనకోడలు పుట్టిందని. నీకు మేనల్లుడు వలన కదా ప్రాణహాని, కాబట్టి కోడల వలన కాదు. కాబట్టి ఈ కోడలను వదిలేసేయి. నువ్వు నీ చెల్లెలిని ఆనందపరుచు, మహానుభావులు పోయిన ధర్మ మార్గంలో నడువు అన్నయ్య, సత్కీర్తిని పొందన్నయ్య అని పలు విధాల దేవకీదేవి వేడుకుందనమాట. ఆ పాషాణ హృదయుడైనటువంటి కంసుడు కనికరిస్తాడా? కనికరించలా. బలవంతంగా ఆమె చేతిలో ఉన్న పసిబాలికను తీసుకున్నాడు. ఖడ్గానికి బలి చేయటానికి పైకి ఎగరేశాడు. యథార్థానికి పైకి ఎగురవేసినది బాలికను కాదు, మాయా రూపంలోనున్న దుర్గను. పైకి ఎగరగానే ఆమె రివ్వున అందకుండా పైకి ఎగిరింది. ఆ దుర్గగా మాయాదేవిగా అక్కడ పుట్టింది అంతే. కాబట్టి బాలిక అనుకున్నాడు తను. ఆ బాలిక రూపంలో ఉన్న దుర్గ అన్నమాట. అందుకనే పైకి ఎగిరిన తర్వాత ఆమె మళ్ళీ కిందకి రాలా, అందకుండా పైకి ఎగిరిపోయింది. ఓరి దుర్మార్గుడా, దేవకి బిడ్డల ఆరుగుని పొట్టబెట్టుకున్నావు కదా, మహా పాపాత్ముడు అయ్యావు. నిన్ను చంపేవాడు ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడు అని చెప్పింది, అదృశ్యమైంది. ఆ తర్వాత ఆ పలుకులు ములుకులై నాటుకున్నాయి కంసుడికి. ఇక చెల్లెలతో అంటున్నాడు, నేను అనాలోచితంగా అకారణంగా నీ పాపలనందరినీ చంపేశాను. చింత చచ్చిన పులుగు చావదన్నట్లుగా దుర్మార్గునికి పరివర్తన కలిగిన అది తాత్కాలికమే, శాశ్వతంగా ఉండదు. ఏదో ఒక సంఘటన, ఇలాంటి సంఘటన వలన కాసేపు మారతాడంతే, తర్వాత మళ్ళీ మామూలే. అంటే పుట్టుకలో వచ్చిన బుద్ధి పుల్లల్లో పెడితే కానీ పోదని ఒక సామెత ఉంది కదా. అలాగే స్వభావం దురతిక్రమ అని ఇంకోటి ఉంది. అంటే స్వభావాన్ని జయించడం చాలా కష్టం. మహానుభావులే, పెద్దలు, ఋషులు ఎంతో తపస్సు చేసో ఎంతో సాధన చేస్తే కానీ మన స్వభావాలు పోవన్నమాట. మనకు పుట్టిన స్వభావం సాధారణంగా మన ఆజన్మాంతము మనకు ఉంటుంది. దానికి అనుకూలించిన వాతావరణం ఉన్నప్పుడు మన స్వభావం బయటపడుతుంది అన్నమాట, అసలు స్వభావం. కాబట్టి ఈ దుర్మార్గుడు ఆ కాసేపు ఏదో పరివర్తన కలిగింది, అయ్యయ్యో అనవసరంగా చంపేశాని అన్నాడు చెల్లెలతోటి. అయితే తన నిజ నివాసానికి వచ్చాడు. చెరసాల నుంచి మంత్రివర్యులను పిలిపించుకున్నాడు. రాత్రి జరిగిన విషయం వారికి తెలిపాడు. వారు అప్పుడు ఏం చెప్పారు సలహా? దుర్మార్గులే సలహాదారులుగా కూడా ఉంటారు. ఒకవేళ మంచి సలహా ఇస్తే వాడిని అక్కడి నుంచి పంపించేస్తారు. రావణాసురుడు విభీషణుడు పంపించినట్టుగా ఉంచుకోరన్నమాట. వీడి సలహాలు మనకు పనికిరావులు అనుకుంటారు. అంటే వాడికి అనుకూలమైన సలహాలు చెప్తూ ఉండాలి. అందుకనే దుర్మార్గులైన నాయకుల దగ్గర అలాంటి దుర్మార్గులే చేరి వాళ్ళ పబ్బం గడుపుకోవటం కోసం వాళ్ళని ఇంకా ఎక్కేస్తూ ఉంటారనమాట. ఈ విషయం మంత్రివర్యులను పిలుచుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ మధ్యనే పల్లెల్లో పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ వెంటనే వధించడం మంచిది అని ఒక సలహా ఇచ్చారు. మరి ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడని చెప్పింది కదా పైకి ఎగిరిన దుర్గ, యోగమాయ. ఇక ఆ సలహా అన్నాడు, బాగుంది అనుకున్నాడు.
రాక్షసిని పిలిపించుకొని ఇటీవల పుట్టిన పాపలను చంపిరమ్మని ఆనతి ఇచ్చాడనమాట. రేపల్లిలో నందుని ఇంటికి గొల్లమామలందరూ సింగారించుకొని బారులు తీరి వస్తూ వారిలో వారు ఇలా ముచ్చటించుకుంటున్నారన్నమాట. ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దాక వార్త వింటిమి అమలులార వీనులలరా మన యశోద చిన్ని మగవాని గనెనట శుచివత్తమమ్మ సుదతులారా. అంటే వాళ్ళందరూ సింగారించుకుని వెళ్ళింది ఎందుకయ్యా అంటే అక్కడ చిన్ని బిడ్డని కన్నదట యశోద. అది అందరికీ తెలిసింది ఆ వార్త. అందరూ అందరూ కలిసి మనసారా దీవించి వద్దామని ఆనందించి అక్కడికి వెళ్ళారు, ఆనందించారు. ఇలా ఉంటే ఒక రోజున కంసుని పంపు మేరకు అంటే కంసుని పంపితే అక్కడ పూతన అనే రాక్షసి వచ్చింది. అంటే మరి హడావిడిగా అందరూ వెళ్ళి ఆ వార్త ఊరంతా పాగితే మరి దేశమంతా ఎందుకు తెలియకుండా ఉంటుంది కంసుడికి. అలా చేరింది. వెంటనే కంసుడు పూతన పంపించాడనమాట. అంతేకాకుండా ఆ బాలునే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న బాలులందరినీ చంపేసి రమ్మన్నాడు. మరి పలానా చోట అని చెప్పలేదు కదా. ఆ పైకి వెళ్ళి ఎగిరి నా యోగమాయ నిన్ను చంపేవాడు ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడని కదా. అందుచేత వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. ఇది ఆయా గ్రామాల్లో ఉన్న గొప్ప బాలులందరినీ వెతుక్కుంటూ తుదకు యశోద ఇంటికి వచ్చింది పూతన. ఈ పూతన పూర్వజన్మలో బలి చక్రవర్తి కూతురు రత్నావళి అన్నమాట. బలి చక్రవర్తి కథలో మనం ఈ రత్నావళి గురించి విన్నాం కదా. ఆమె తండ్రి చేసే యజ్ఞానికి ఆ వామనుడుగా వచ్చాడు. ఆ వామనుడు చూసి ఆహా ఎంత చక్కగా ఉన్నాడు, సుందరంగా ఉన్నాడు, ఈ బిడ్డడికి పాలిస్తే బాగుండే, ఆ అదృష్టం దక్కితే బాగుంటుంది అనుకుంది. ఆ తర్వాత బలిని అంటే తన తండ్రిని 3 అడుగులు దానం అడిగి పాతాళానికి పంపించినప్పుడు అంటే సరస్సు మీద పాదం ఉంచినప్పుడు అయ్యో ఇంత చేస్తే నా తండ్రిని ఇలా పంపించేశాడే, కాబట్టి ఈ పగ తీర్చుకోవాలి, వీడినే చంపేయాలి ఈ బాలుని అనుకుంది. అందుకనే పూతనగా అవతారం ఎత్తింది ఆమె. ఇప్పుడు పాలిచ్చే అదృష్టము దక్కింది. తర్వాత మరి భగవంతుడిని చంపటానికి కదా ఆలోచన చేసింది. భగవంతుని చంపే ఆలోచన సఫలమవుతుందా? అది ఎదురు తిరుగుతుంది. అంటే మనమే చచ్చిపోతాం. అలా ఆ కృష్ణుడి చేతిలోనే ప్రాణాలు వదిలేసిందన్నమాట. అక్కడికి వెళ్ళింది సుందరంగా ముద్దులోనికి బాలుడు నాకు ఈ మాట అనుకుంది కదా, దేశంతో చంపాలనుకుంది కాబట్టి ఆ సంఘటన ఇప్పుడు జరగబోతోంది అన్నమాట. పూతనగా పుట్టి పాలు ఇవ్వాల్సి వచ్చింది. భగవంతుడు మరి సర్వజ్ఞుడు, శక్తి స్వరూపుడు, సర్వాధికారి. పూతనను రాక్షసి వచ్చుతున్న విషయాన్ని ముందుగా కనిపెట్టేశాడు కృష్ణుడు. క్రేగంటి చూపులతో నిద్రపోతున్నట్లు నటించాడు. పూతన వచ్చింది. యశోదతో తీయని మాటలు చెప్పింది, పరిచయం చేసుకుంది. చిన్ని కృష్ణుని ఎత్తుకొని ముద్దాడింది. ఆకలికి చిహ్నంగా ఇతను ఏడిచాడు. అప్పుడు విషపూరితమైన పాలు ఇచ్చే నెపంతో తన చనురమ్మును చిన్ని కృష్ణుని నోటికి అందించింది. ఆ సమయంలో యశోద వంటగదిలో తన పనిలో నిమగ్నమయ్యింది. తొలుత చిన్ని కృష్ణుడు పాలు త్రాగటం ప్రారంభించగానే పూతన తన్మయత్వంలో ఆనంద డోలికలలో ఊగులాడింది. కానీ క్రమముగా బాధకు గురి అయ్యింది. వదులు వదులు అంటూ కృష్ణుడిని వేడుకొంది. అంటే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు కదా. పూతన బాలుని చంపుటకు వచ్చి చివరకు శ్రీకృష్ణుని చేతిలో హతమయ్యింది. విషపూరితమైన పాలు కృష్ణునకు ఎలాంటి అపాయము కలుగ చేయలేదు. క్షీరసాగర మథన సమయంలో గరళాన్ని సేవించిన శంకరుని వలె విష్ణుమూర్తి కూడా కేవలము విషపూరితమైన పాలనేగాక రక్తాన్ని కూడా గ్రోలి తుదకు ఆమె ప్రాణాలను తీశాడు. పూతన బ్రహ్మరాక్షసిగా మారి ప్రాణాలను కోల్పోయి క్రింద పడి ఉండగా యశోద మరియు గోపికలు ఎందరో వచ్చి ఆ వింత దృశ్యాన్ని చూచి అర్థం కాక ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. పూతన పూర్వజన్మలో బలిచక్రవర్తి పుత్రికగా పుట్టి వామనమూర్తిని చూడగా ఆమెలో మొదట మాతృభావన కలిగింది, తరువాత విరోధ భావం ఏర్పడింది.
అందువలన ఆమె పూతనగా జన్మించి తన సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి ప్రయత్నించి తుదకు తానే కృష్ణుడి చేతిలో అసువులు బాసింది. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు చెప్పుకుందాం. స్వస్తి.